తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణ గ్రామ సచివాలయం వద్ద భారత విప్లవ మార్కిస్ట్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. జిల్లా కన్వీనర్ దాసరి జయచంద్ర నేతృత్వంలో సాగుతున్న దీక్షకు కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఇక స్వచ్ఛ భారత్ కార్మికులకు 2 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పీఎఫ్ నిధులు 8 నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అంటే తిరుపతి జిల్లా కన్వీనర్ జయచంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్షకు మాకు పిలవడం జరిగినది. మేము సంఘీభావంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి గోసాల దేవి గారు, అలాగే పుల్లంపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్, ఈ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు బాలమురళి, వెనకలూరు మండల అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ అనిల్ కుమార్ పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఏదంటే ఈరోజు ఎక్కడ చూసినా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉండే గవర్నమెంట్ను కూడా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి భయభ్రాంతులు చేస్తున్నారు. ఖబర్దార్ వినండి. ఎందుకంటే ఈ రోజు కార్మికులు దాదాపు 62 మంది ఎన్నో కరోనా టైంలో కూడా కష్టపడి ఈ కోడూరు పంచాయతీని ఒక అభివృద్ధిగా చేసి కనీసం ఒక ఆడి మనిషి ఇంట్లో కసు నూకాలన్నా నేను నూకననే పరిస్థితుల్లో కూడా ఎంత కష్టం ఉన్నా కూడా ఈ కార్మికులంతా కలిసి ఈ కోడూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారు.